హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. సమ్మర్ సీజన్లో అందరూ రకరకాల పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటారు కదా. ఈరోజు నేను బెల్లం ఆవకాయ రెసిపీని షేర్ చేస్తున్నాను. పచ్చళ్ళు పట్టుకోవడానికి ఎక్కువగా కొత్తపల్లి కొబ్బరిని కానీ హైదర్ సాహెబ్ అనే మామిడికాయలను కానీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను హైదర్ సాహెబ్ మామిడికాయలను తీసుకున్నాను. ఈ మామిడికాయలతో పచ్చడి పట్టడం వల్ల సంవత్సరం అంతా ముక్క మెత్తపడకుండా గట్టిగానే ఉంటుంది. పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పచ్చడి పట్టుకోవడానికి డజన్ మామిడికాయలను తీసుకుని క్లీన్గా వాష్ చేసుకుని క్లాత్తో తుడుచుకుని ఆరబెట్టి ఇలా పచ్చడికి పట్టుకోవడానికి వీలుగా ముక్కలు కట్ చేయించుకుని తీసుకున్నాను. ఈ ముక్కల పైన ఉండే సన్నని పొరలాంటి దానిని తీసేసి ముక్కలన్నింటినీ క్లీన్గా తుడుచుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను ఎన్ని వచ్చాయో కొలుచుకుందాం. ముక్కలను కొలవడానికి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెతో ఎన్ని గిన్నెల ముక్కలు వచ్చాయో చూసుకోవాలి. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఇలా ముక్కలు వేసుకుని మెజర్ చేస్తున్నాను. ఇక్కడ తీసుకున్న గిన్నెతో నాకు ఇలా కొలుచుకుంటే 4 గిన్నెల ముక్కల వరకు వచ్చాయి. ఇలా ముక్కలన్నింటినీ మెజర్ చేసుకున్న తర్వాత అవి ఒక బేసిన్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో కలుపుకోవడానికి కారము, ఆవపిండి అన్నీ మెజర్ చేసుకోవాలి. నేను పచ్చడిలో కలుపుకోవడానికి ఆవకాయ, మిరపకాయలు కారం ఆడించి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకుని అందులోకి ఉప్పు, కారము, ఆవపిండిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం తీసుకున్న గిన్నెతో మామిడికాయలను కొలుచుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెతో ఒక గిన్నె ఆవపిండిని తీసుకోవాలి. ఆవాలను ఎండబెట్టి మిక్సీలో పౌడర్గా చేసుకుని తీసుకుంటున్నాను. ఒక గిన్నెతో ఆవపిండి వేసుకోవాలి. రాక్ సాల్ట్ను ఎండలో ఎండబెట్టి మిక్సీలో పౌడర్ చేసి తీసుకుంటున్నాను. అది ఈ గ్లాస్తో 2 గ్లాసులు ఫుల్గా వేసుకుని హాఫ్ గ్లాస్కి తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు కారం ఇందాక ఆవపిండి ఎంతైతే తీసుకున్నామో అదే గిన్నెతో ఫుల్గా ఒక గిన్నె తీసుకుని వేసుకోవాలి. బెల్లం 2 గిన్నెలు వేసుకోవాలి. కారము, ఆవపిండి ఇక్కడ చూపించిన గిన్నెతో ఈక్వల్గా తీసుకున్నాం. అంటే ఇందాక చూపించిన గ్లాస్తో 3 గ్లాసెస్ ఆవపిండి, 3 గ్లాసెస్ కారము వేసాము. ఉప్పు వచ్చి 2.5 గ్లాసెస్కి కొంచెం తక్కువ వేసుకున్నాం. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు తీసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 100 గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలని, అంటే ఒక 3 to 4 వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసుకుని పొట్టు ఒలిచి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బేసిన్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా సపరేట్గా బేసిన్లో వేసి కలుపుకోవడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా అన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఇలా మొత్తం అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ముక్కలలో వేసుకుని కలపడం వల్ల ముక్కలకు ఉప్పు, కారము, ఆవపిండి అన్నీ ఈక్వల్గా పడతాయి. ఇప్పుడు మామిడికాయ ముక్కలలో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనెను తీసుకుంటున్నాను. ఈ పచ్చడిలో 1 లీటర్ వరకు ఆయిల్ పడుతుంది. చూసుకుని సరిపోకపోతే తర్వాత ఇంకా వేసుకోవచ్చు. ఇలా ముక్కలకి ముందుగా ఆయిల్ పట్టించి ఈ ఉప్పు, కారాలన్నీ వేయడం వల్ల ఇవన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఇదంతా వేసిన తర్వాత పైకి కిందకి ముక్కలన్నింటికి ఈ ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ బాగా పట్టేలాగా ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ముక్కలన్నింటికి కూడా ఇలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడిని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. డబ్బాలో ముందుగా అడుగున ఆయిల్ వేసుకుని అప్పుడు పచ్చడిని తీయాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత పచ్చడి ఇందులో వేసుకోవాలి. పచ్చడి పట్టుకున్న వెంటనే ఆయిల్ ఎక్కువగా కనిపించదు, కానీ 3 డేస్ తర్వాత ఆయిల్ అంతా పచ్చడిలోంచి పైకి వస్తుంది. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 3 డేస్ అలానే ఉంచాలి. ఇప్పుడు పచ్చడి పట్టిన తర్వాత 3వ రోజు మూత తీసి చూసేసరికి చూసారు కదా, ఆయిల్ అంతా కింద నుండి పైకి వచ్చేసి ఉంది. 3వ రోజున పచ్చడిని ఒకసారి కలుపుకుని ఎండలో పెట్టుకోవాలి. ఇలా పచ్చడిని 3 రోజులు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి పైకి కిందకి పచ్చడిని కలుపుకుందాం.
చూసారు కదా, ఆయిల్ అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఇందులో ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పచ్చడిని అంతటిని బేషన్లో వేసుకుని ఎండలో పెట్టుకుందాం. బెల్లపావకాయని 3 రోజులు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది. ఈ బెల్లపావకాయ ఎండలో పెట్టుకుని తర్వాత మనం కంటైనర్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. బెల్లపావకాయలో ముక్క మెత్తపడే ఛాన్సే లేదు. ఇందులో బెల్లం వేసినందుకు ముక్క ఇంకా గట్టిపడుతుంది తప్ప మెత్తగా అయితే అవ్వదు. చూసారు కదా ఆవకాయ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ ఆవకాయని బేషన్లోకి తీసుకుని 3 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత కంటైనర్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇలా పచ్చడిని 3 రోజులు ఎండలో పెట్టిన తర్వాత గ్లాస్ కంటైనర్స్లోకి కానీ జాడీల్లోకి కానీ తీసుకుని స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా బెల్లం ఆవకాయని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ ప్రాసెస్లో కనుక బెల్లం ఆవకాయని ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరమైనా ముక్క మెత్తపడకుండా గట్టిగా ఆవకాయ ఫ్రెష్గా ఉంటుంది. ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.